హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శివలింగం అంటే ఏమిటి? సృష్టి స్థితి లయలను నిర్వహించే పరమేశ్వర చైతన్యాన్ని బహువిధాలుగా భావించి అర్చించి అనుగ్రహ బలాన్ని పొందే విధానాలను వేదాది శాస్త్రాల ద్వారా మన సనాతన ధర్మము విస్తృతంగా సాధించినది. అందులో శివలింగారాధన ఒకటి. లింగ శబ్దానికి అద్భుత శాస్త్రాలున్నాయి. స్థూలంగా ఆరాధనలో లింగం అనే మాటకు మూర్తి అని అర్థం చెప్పవచ్చు. మనం కంటితో చూడలేని భగవంతుణ్ణి ఏదో ఒక బింబము, అది కరచరణాధ్యాయాలున్న విగ్రహం కావచ్చు, ఒక ప్రతీకగా భావించే శిలయో పసుపు ముద్దో కలశమో కావచ్చుగా అని గ్రహించి శాస్త్ర పద్ధతుల ద్వారా ప్రతిష్ట ఆవాహన వంటి ప్రక్రియలో ఆరాధించడము సాంప్రదాయము. ఇది ఆరాధించబడే బింబాన్ని శివలింగం అనడము శాస్త్రం చెబుతూ ఉన్నది. పాండురంగని విగ్రహాన్ని స్తుతిస్తూ పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని కీర్తించారు. ఇది శంకరులు విష్ణు విగ్రహానికి పరబ్రహ్మలింగం అనడం గమనించవలసిన విషయం. అలాగే సాలగ్రామ శిలను విష్ణులింగముగా, నర్మదా శిలను బాణశిల శివలింగముగా, సోనశిలను గణేశలింగంగా, సువర్ణముఖి నదిలో లభించే ధాతువు శ్రీచక్రము శక్తిలింగంగా భావించవచ్చు. అయితే శివునికి ప్రత్యేకించి శివలింగమని ప్రతి ఆలయంలోనూ లింగారాధనగా విగ్రహాలు కాకుండా పూజించడంలో ప్రత్యేకత ఏమిటి? దీని గురించి శివపురాణాలలో శైవాగమాలలో వివరణ ఉంది. దీనిని మాత్రమే గ్రహించాలి. కొన్ని శివేతర గ్రంథాలలో కేవలం మర్మాంగంగా చూపించిన కల్పనను గ్రహించి హైందవ ద్వేషులు వాటిని ప్రచారం చేయడం శోచనీయం. అలాంటి అవాకులు చవాకులు వల్ల విదేశీ కుతూహశీలలు శివలింగం గురించి నీచాభిప్రాయాలు వెదజల్లుతూ ఉన్నారు. కానీ ఆ రోజులలో స్వామి వివేకానంద వాటికి గట్టికి సమాధానం ఇచ్చారు. యజ్ఞంలో ఏపస్తంభమనే శివలింగంగా భావించవచ్చు అని వాటి సమాధానాలలో ఒకటి. అయితే అంతటితో ఆగకుండా యోగ వేద జ్యోతిర్విజ్ఞాలను పరిశీలించి మన శాస్త్రాల హృదయ ప్రకారము శివలింగ తత్వమేమిటో శోధిస్తే ఆశ్చర్యకరమైన మహాద్విజ్ఞాంసులు శోధించెప్పారు. పరామర్శ చేసుకుందాం. లయన లింగముచ్యతే. లీనం చేసుకునేదే లింగం. చరాచర జగతి ఎవరి యందు కరిగి పెరిగి తిరిగి లీనమవుతుందో అదే లింగం. సర్వ జగతి సృష్టి స్థితి లయలని మూడు దశలలోనూ సర్వశక్తివంతమైన ఈశ్వర చైతన్యంలోనే లీనమై ఉంది. అందుకే ఈశ్వరుణ్ణి లింగం అన్నారు. ఆ లింగం వల్లనే సృష్టికి స్థితి ఉనికి మనుగడ లభిస్తూ ఉంది. ఆ ఈశ్వరుని ఆకారాదిరహితుడిగా భావిస్తూ ఒక సంకేతముగా గ్రహిస్తే అద్యంతరహితమైనది జ్యోతిస్వరూపానికి ప్రతీకయే లింగము. అందుకే జ్యోతిర్లింగము అంటారు. ధ్యాన ప్రక్రియ పరంగా శరీరంలో ఆజ్ఞాచక్ర స్థానంలో మన దేహ్య వ్యవస్థను నడిపే జ్ఞానస్వరూపాన్ని దీపజ్యోతి వంటి ఆకారంగా ధ్యానించే విధముగా ఉంటుంది. ఆ జ్యోతియే మన జ్యోతిర్లింగము. కనుబొమల నడుమ నుండి ఆజ్ఞాచక్ర స్థానమే మనలో కాశీక్షేత్రము. ఈ వివరణ కొన్ని ఉపనిషత్తులలోనూ ధ్యాన శాస్త్రాలలోనూ పురాణాంతర్గత కాశీ మహాత్మలలోనూ సృష్టిగా ఉన్నాయి. మనలోని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, జీవుడు వెరసి 12 స్థానాలలో ఒకే ఈశ్వర చైతన్యము ఉన్నది. ఈ ఈశ్వర జ్యోతియే ఆ 12 చోట్ల ఉన్నదనే ఎరుకయే 12 జ్యోతిర్లింగాలుగా మనలో దర్శించడము. అప్పుడు మన అణువున శివమయమనే భావన నిలిచి శివోహ అనే సత్యాన్ని స్థిరపరుచుకోగలము. యోగపరంగా దేహంలో మూలాధారము నుంచి సహస్రారం వరకు ఉన్న సుషుమ్నా నాడిలో శక్తి ప్రవాహము ఒక కాంతిమయ స్తంభంగా దర్శిస్తే అదే అగ్నివంతమైన శివలింగంగా గ్రహించగలము. అనేకంగా విస్తారంగా కనిపించే ఈ విశ్వచక్రానికి కేంద్రంగా ఉన్న అత్యంత సూక్ష్మ రూపయే ఈ ఈశ్వర తత్వము. అదే శ్రీచక్రంలో బిందు స్థానాన్ని, ఈ యొక్క బిందువునే పైకి లాగితే ఒక నిలువు గీతగా కనిపిస్తూ ఉంది. అదే శివుడు. ప్రథమంగా అగ్నిస్తంభాకృతి కలిగిన లింగముగా వ్యక్తమయ్యాడనే పురాణ కథలో దర్శనం.